జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి దగ్గరికి వచ్చింది కదండి. జస్ట్ 2-3 డేస్లోనే ఉన్నాం మనం. సో ఈ టైంలో నువ్వులు పంట వస్తుంది. అందువల్ల నువ్వుపప్పుతోటి ఎక్కువ పిండి వంటలు అవి చేస్తూ ఉంటారు మన వాళ్ళు. సంక్రాంతి టైంలో నువ్వుపప్పు బెల్లం కలిపి చేసిన డిషెస్ కానీ తింటే కూడా మంచిది అని చెప్పి మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో అలాగే మనం పిండి వంటల్లో ఏదో విధంగా నువ్వుపప్పునైతే వాడుతూనే ఉంటాము. సో నేను నువ్వుపప్పుతో ఒక కొత్త రకం స్వీట్ చేసి చూపిద్దాం మీకు. ఎప్పుడు చేసే ఆ చిమ్మిలి టైపు కాకుండా సంథింగ్ డిఫరెంట్, ఇంకా ఎక్కువ టేస్టీ, పిల్లలు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్గా తినడానికి ఇష్టపడతారు అన్న ఉద్దేశంతో ఇచ్చేస్తున్నాను. దీనికి నేను ఒక పెద్ద గ్లాస్ నువ్వులు తీసుకున్నాను. ఎన్నైనా తీసుకోవచ్చండి, మన ఇష్టము. పెద్ద కొలతలు ఇలాగే ఉండాలి అని అయితే ఏమీ లేదు. మనం మన ఇష్టానికి తగ్గట్టు పంచదార అది కూడా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సో ఇవి సన్నపు సహన పెట్టుకుని, అంటే సిమ్లో పెట్టుకుని చక్కగా మాడకుండా అలా కలుపుతూ వేయించాలన్నమాట. ఎంతవరకు వేయించాలంటే అవి కొంచెం మంచి వాసన వచ్చే వరకు. నెక్స్ట్ పప్పు కొంచెం ఇలా ఉబ్బుతుందన్నమాట. పప్పు ఉబ్బినట్టు మనకి కనబడుతుంది క్లియర్గాను. అదిగో చూపిస్తున్నాను చూడండి. అదిగో పప్పు కొంచెం లావుగా అవుతుంది అనమాట, షైనీగా అవుతుంది. కొంచెం మంచి మనకి నువ్వుపప్పు వేగితే వచ్చే వాసన మనకు తెలుసు కదా, అలా వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పప్పుని పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం సేపు చల్లారనిద్దాం పక్కన పెట్టుకుని. ఇంకొక ప్లేట్లోకి తీసుకుంటే కొంచెం తొందరగా చల్లారుతుంది అన్నట్టుగా అనుకున్నాను. కాసేపు ఇలా ఇలా కలుపుతూ ఉన్నాను చల్లారుతుందని. ఆ తర్వాత ఇంకొక ప్లేట్లోకి తీసుకున్నాను. ఎందుకంటే ఇందులో వదిలేసామంటే ఆ వేడికే అడుగునున్న నువ్వుపప్పు కొంచెం రంగు మారుతుందనమాట. సో అందుకని ఇలా ఈ ట్రేలోకి తీసుకున్నాను. తీసుకుని కొంచెం అలా గరిటెతోటి అంటూ ఉన్నాం అనుకోండి, అదే తొందరగా చల్లారుతుంది. మనం పని మధ్యలో ఆపేసి మళ్ళీ ఎప్పుడు చల్లారుతుందా అని చూస్తూ కూర్చోక్కర్లేదు. నేనేంటంటే పని మొదలెడితే తొందరగా అయిపోవాలి, నేను వెయిట్ చేయలేను ఎక్కువ. సో మిక్సీ జార్లోకి వేసుకుని దాన్ని మరీ ఫైన్ పౌడర్ కింద చెయ్యకూడదు అనమాట. పల్స్ మోడ్లో మనం దీన్ని మిక్సీ పట్టుకుంటే ఉండకట్టకుండాను, నెక్స్ట్ మరీ ఫైన్ పౌడర్లా అయిపోకుండాను వస్తుంది. అలా చూసుకుని మహా అయితే ఒక 3 సార్లు 4 సార్లు నేను పల్స్ మోడ్లో తిప్పుంటాను అంతేనండి. అది కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, కొంచెం రవ్వ రవ్వలాగా. ఇప్పుడు మనం నెయ్యి కొంచెం తీసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. నెయ్యి బాగా గట్టిపడిపోయింది చలికాలం వల్ల. ఆ నెయ్యి కరిగిన తర్వాత మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ నువ్వుపప్పు పొడి అంతా అందులోకి వేసుకోవాలన్నమాట. అదిగో అలా దరదరా గ్రైండ్ చేశాను. దరదరా పీసిన అంటారు హిందీలో. సో అలా గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని కూడా అలా సన్నగానే లైట్గా స్లోగా పెట్టుకోవాలి స్టవ్. అస్సలు మీడియం కూడా తీసుకురావద్దు, సిమ్లో ఉంచే అలా జాగ్రత్తగా కలుపుతూ కొంతసేపు, మేబీ ఒక 1.5 to 2 minutes మళ్ళీ వేయించుకోవాలి. ఆల్రెడీ వేయించిందే కదా, కొంచెం నెయ్యి పట్టడానికి అన్నట్టు, అంతకన్నా ఏం లేదు. ఈ లోపల మళ్ళీ మనం ఒక ట్రే తీసుకుని దానిలో కొంచెం నెయ్యి రాసి ఇలా మొత్తం అంతా ట్రే అంతా అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది సెట్ చేసుకోవడానికి మనకు కావాలి కదా, అదనమాట. ఈ లోపల ఒక అర గ్లాసు వరకు మనము మిల్క్ పౌడర్ వేసుకోవాలి. నేను ఆ టైంలో మా ఇంట్లో వాళ్ళు ఎవరితో మాట్లాడుతూ పొరపాటున గ్లాస్ మిల్క్ పౌడర్ వేసాను. దానివల్ల జరిగే నష్టమేం లేదులేండి, అర గ్లాస్ వరకు సరిపోతుంది. లేదు ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అదే చెప్పాను కదా, పక్కాగా ఇలాగే చేయాలి లేకపోతే పాడైపోతుంది అన్నదైతే ఏమీ లేదు. సో నేనేమనుకున్నానంటే కొంచెం మిల్క్ పౌడర్ ఎక్కువ పడింది కదా, సో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి అన్నట్టుగా కొంచెం డెసికేటెడ్ కోకోనట్ వేద్దాం అని చెప్పి ఒక అర గ్లాసు డెసికేటెడ్ కోకోనట్, నేను చెప్తూనే ఉంటాను కదా ఎప్పుడు మిల్క్ పౌడర్ డెసికేటెడ్ కోకోనట్ ఎప్పుడు ఉంటుంది నా దగ్గర ఫ్రిడ్జ్లో అని. సో అది వేసాను. అది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, డెసికేటెడ్ కోకోనట్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో పంచదార మటుకు ఒక గ్లాస్ తీసుకున్న దాన్నే మళ్ళీ తగ్గించాను, ఎందుకంటే మిల్క్ పౌడర్ ఎక్కువ వేసాను కదా, అందులో షుగర్ ఎలాగా ఉంటుంది. అందుకని 3/4 గ్లాస్ పంచదార వేసుకుని 3/4 గ్లాసే నీళ్ళు కూడా పోసుకున్నాం. మనం ఎంత పంచదార తీసుకుంటే అన్నే నీళ్లు వేసుకుని, మనకేమీ పాకం ఏంటి లేత పాకం లేకపోతే 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అవన్నీ అయితే ఏమీ అక్కర్లేదు. ఇదిగో కొంచెం యాలక్ పొడి వేస్తున్నాను అనమాట.
జస్ట్ మన గులాబ్ జామున్కి ఎలా అయితే కొంచెం పంచదార కరగబెడతామో అంతే చేస్తే చాలు, ఏమీ పాకాలైతే అవసరం లేదు. మీడియంలో పెట్టుకుని కాసేపు కలిపితే కరిగిపోయింది పంచదార అంతా. అదిగో చూడండి, జస్ట్ ఇలాగ జిగురు జిగురుగా వస్తుంది కదా, కొంచెం నూనెలాగా, అంతే. అలా అయితే చాలు, పాకం వచ్చేటట్టు ఉంచక్కర్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెం పాకం పోసుకుంటూ ఈ పిండిలో కలుపుకోవాలి, అంతా ఒకేసారి పోయకుండాను. ఇందులో ఏమేమి ఉన్నాయి, నువ్వు పప్పు ఉంది, మిల్క్ పౌడర్ ఉంది, డెసికేటెడ్ కోకోనట్ ఉంది, కొంచెం ఇలాచీ పౌడర్ ఉంది కదా. వీటిని ఈ పాకంతో అలా మెల్లిమెల్లిగా కలిసేటట్టు ఉండకట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఒకసారి అయిపోయింది అన్న తర్వాత మళ్ళీ మిగతా పాకం కూడా పోసేసుకోవాలన్నమాట. మిగతా పాకం కూడా పోసేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ప్రస్తుతం అయితే స్టవ్ ఆన్లో లేదండి, ఆ పప్పు కింద నేను స్టవ్ ఆన్ చేయలేదు, జస్ట్ స్టవ్ మీద ఉంది గిన్నె అంతే. ఇదంతా కలిపిన తర్వాత బాగా కలిసింది అన్న తర్వాతే మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పాకం వేసాం కాబట్టి ఇది పలచబడింది కదా, మళ్ళీ మనకు సెట్ అయ్యే అంత కన్సిస్టెన్సీకి ఇది రావాలి అంటే మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి కాసేపు దీన్ని ఉడకపెట్టుకోవాలి. ఇదేం పెద్ద లాంగ్ ప్రాసెస్ ఏం కాదండి, ఒక అరగంట 45 నిమిషాల్లో అయిపోయే స్వీటేను. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు. నేను సరే ఒక గ్లాస్ చేసి చూద్దాము, ఈ మధ్య మా వాళ్ళందరూ నో స్వీట్స్ నో షుగర్ ఇలాంటివన్నీ ఏవో స్లోగన్స్ మొదలు పెట్టారు మా పిల్లలు, మళ్ళీ తినరేమో అని చెప్పి నేను కొంచెమే చేశాను అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీదకి ఇది పెట్టుకుని ఇప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. అది నేను ముందే చెప్పినట్టు సిమ్లోనే ఉండాలి, ఏ మాత్రము హైలో పెట్టద్దు. మిల్క్ పౌడర్ ఉండడం వలన ఏమవుతుందంటే తొందరగా అడుగు పట్టేసి మీకు పాలు మాడితే ఎలాంటి వాసన వస్తుందో అలా వస్తుంది. ఇంకా అప్పుడు ఎవరు నోట్లో పెట్టుకోరండి, కొంచెం చేదు టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. అందువల్ల చాలా జాగ్రత్తగా మటుకు ఇక్కడ కలపండి. మీరు ఇద్దరు ఉంటే మరీ మంచిది. అఫ్ కోర్స్ అంత అవసరం పడదులే, ఒకవేళ కలపడానికి చేయి నొప్పెడితే మాట చెప్తున్నాను నేను. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేస్తే కలుపుతున్నప్పుడు చేయి నొప్పెడుతుంది కదా. ఇగో నేను కూడా ఆ గరిటె కన్నా నాకు ఈ స్పూన్ కంఫర్టబుల్గా అనిపించింది, అందుకని స్పూన్తో కలుపుతూ అలాగా సైడ్స్ వదిలేస్తున్నట్టు రావాలన్నమాట. మన గరిటితో పాటు అది ఇలా తిరుగుతూ ఉండాలి, అంతవరకు వచ్చే వరకు మనం దాన్ని చేయాలి. నాకు చేయి బాగా కాలిపోయిందండి అది చేస్తున్నప్పుడు, ఉండ వచ్చిందో లేదో చెక్ చేయడానికని వేసాను అందులోను, చాలా చేయి మాడిపోయింది. సో ఇదిగో ఉండ అయితే వచ్చేస్తుంది. లేదు అంటే ఇంకొక 1 మినిట్ 1.5 మినిట్స్ కూడా ఉండొచ్చు అనమాట. అలా అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని మనం ఈ నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మైసూర్ పాక్లాగా గబగబా చేసేయాలి అంత టెన్షన్ ఏం పడక్కర్లేదు, ఆరాంగా చేసుకోవచ్చు. సో నాకైతే ఎక్కువ టైం పట్టింది, నేను ఎడిటింగ్ చేసి మీకు చాలా తొందరగా అన్నీ అయిపోయినట్టు చూపిస్తున్నాను. సెట్టింగ్కి మటుకు కొంచెం ఈ బూల్ముకుల్లోంచి అంటుకుపోయినట్టు ఉంది కదా, అదంతా ప్లేట్లో వేయడము దాన్ని సెట్ చేయడానికి నాకు టైం పట్టింది, ఒక 10 నిమిషాల వరకును. అది ఇంకా అది తప్పదు, మెస్సీ జాబ్ ఇది కొంచెము. ఇందులోంచి అంతా తీయాలి, అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి, సెట్ చేయాలి. సో ఈ మాత్రం మరి మంచి స్వీట్ తినాలి అంటే ఈ మాత్రం పని ఉంటుందిగా, మరి ఆ మాత్రం చేయనంటే ఎలా అవుతుంది. ఫైనలీ అవుట్పుట్ బాగా వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఈ పడ్డ శ్రమ అంతా మర్చిపోతాం కదా. ఈ గరిటెతోటి సెట్ చేయడం అంత యాక్చువల్లీ అడ్వైజబుల్ కాదండి, అంత ఈజీగా సెట్ అవ్వదు అనమాట. చూసారా గరిటెని పట్టుకొని వచ్చేస్తుంది, చూస్తున్నారా మీరు. సో అందువల్ల నేను కొంచెం సేపు దాంతో అలా సర్దాను. ఆ తర్వాత మటుకు ఇదిగో ఒక కప్పుకి నెయ్యి రాసి అడుగున చూడండి, అలాంటి ఎంత చక్కగా ఎంత ఈజీగా సెట్ అయిపోతుందో. అలాగా ప్లెయిన్గా చక్కగా ఉండాలి, కానీ ఏంటో మట్టి ఓ దగ్గర ముద్ద చేసి పడేసినట్టు ఉంటే బాగుండదు కదా చూడడానికి. సో అందుకని ఇలా సెట్ చేశాను అనమాట. తర్వాత ఎక్కడైనా ఎక్కువ తక్కువలు ఉంటే ఆ కప్పుతోటి కొంచెం ఇలా జరుపుతుంటే జరుగుతుంది. చాలా ఈజీగా సెట్ చేయడం అయిపోయింది అనమాట అండి. నాకు మొత్తం ప్లేట్ అంతా నేను చేయలేదు, ఎందుకంటే పీసెస్ మరీ సన్నగా వచ్చేస్తాయి అన్నట్టు అనిపించింది నాకు, అందుకని కొంచెం ప్లేస్ వదిలేసాను అనమాట. అదే 1.5 గ్లాసెస్ నువ్వుపప్పు కానీ తీసుకుని ఉండుంటే నేను మొత్తం ట్రే అంతా సరిపోయి ఉండేది.
అంటే మీకు అందాజ్కి చెప్పడానికి నేను ఇలా చెప్తున్నాను. అంటే ఇంత పప్పుకి ఇంతవరకు వచ్చింది అన్నట్టు మీకు కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి మీ ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నారు, మీకు ఎంత క్వాంటిటీ కావాలి, మీరు ఇరుగు పొరుగుకి ఇచ్చుకుంటారా, వీటన్నిటి బట్టి మీరు చేసుకోవడం ఉంటుంది కదా సాధారణంగా. ఇదే ఒక పెద్ద పిండి వంటలో చేయాలంటే ఒక 3 గ్లాసుల వరకు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే 20 రోజుల వరకు ఈజీగా నిలవ కూడా ఉంటాయి ఇవి డబ్బాలో వేసి పెట్టుకుంటే. అందులో పిల్లలకి కూడా హెల్త్కి మంచిదే. మిల్క్ పౌడర్ ఉంది, కొబ్బరి అండి నేను చెప్పాను కదా, అది ఆప్షనల్, వేసుకుంటూ వేసుకోవచ్చు లేకపోతే లేదు. బట్ ఇది కూడా డ్రై కోకోనట్ పౌడర్ కదా, అందుకని అదేదో నిలవైపోయి అందులోంచి వాసన వస్తుందేమో అన్న భయం కూడా లేదు. అది ఏరేటెడ్ కాబట్టి. డెసికేటెడ్ కోకోనట్ మార్కెట్లో అమ్ముతారు, అది ప్యాకెట్ చూపించాను కదా మీకు. సో ఇలా సెట్ అయిన తర్వాత నేను ఒక్క 2-3 మినిట్స్ ఆగి, ఇంకా అది కొంచెం ఆరాలి, అదే వేడి తగ్గాలి కదా, ఈ లోపల కొంచెం అలాగా మార్క్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. మార్క్ చేసి పెట్టేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఆ మిల్క్ పౌడర్ వేయడం వల్ల అనుకుంటా చాలా క్రీమీ టేస్ట్ వచ్చిందనమాట. అసచ్చే నువ్వుపప్పు తోటి ఏం చేసినా చాలా బాగుంటాయి. అండ్ నువ్వుపప్పు ఈజ్ రిచ్ ఇన్ కాల్షియం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా చాలా మంచిది, ఎదిగే పిల్లలు కూడా తింటేను. ఇవాళ రేపు పాలల్లో కాల్షియం అంత ఎక్కువ దొరకట్లేదు కదా, దాని నిండా హార్మోన్సే, వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చేయడం వల్ల. సో సప్లిమెంట్స్ మనం కూడా చూసుకోవాలి అనుకుంటే ఇదొక బెస్ట్ సప్లిమెంట్ అనమాట. సో మీ అందరికీ కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీరు చేస్తే మీకు ఎలా వచ్చింది అన్నది కూడా నాకు తెలియజేయండి. ఎవరైనా ఒకవేళ వండితే, మొన్న ఎవరో చెప్పారు నేను చేసిన ఏదో ఒక రెసిపీ వాళ్ళు ట్రై చేసేట, అంటే మా కాలనీ వాళ్ళు కాబట్టి నేను కనబడితే నాకు ఫేస్ టు ఫేస్ చెప్పారు. అలా కాకుండా నాకు కామెంట్స్లో చెప్తే నేను ఇంకా ఎక్కువ సంతోషిస్తాను అనమాట. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్.